గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జూపూడి ప్రభాకర్ ను కూడా బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై జూపూడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు జూపూడికి మధ్య వాగ్వాదం జరిగింది. నేను ఏ రోజన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అపోనెంట్ వాళ్ళని కానీ ఎప్పుడన్నా ఘర్షణ పడి గొడవ సపోర్ట్ ఎంఆర్ఓ గారు ఏ ప్రాతిపదికన ఇస్తారు సార్? ఒకసారి ప్రభాకర్ గారితో ఒకసారి మాట్లాడించండి. ఎంఆర్ఓ గారిని ఒకసారి ప్రభాకర్ గారితో ఎంఆర్ఓ గారిని ఒకసారి వాటర్ కూడా తాగినవరా సార్ మీడియాతో గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జూపూడి ప్రభాకర్ ను కూడా బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై జూపూడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు జూపూడికి మధ్య వాగ్వాదం జరిగింది. అనామకుల కోసమని ఒక శ్మశానం కట్టిస్తే ఆ శ్మశానంలో గింజలు మొక్కజొన్న ఇత్తనాలు దాచుకున్నారు. ఎవరు దాచుకున్నారు? ఎమ్మెల్యే మనుషులు దాచుకున్నారు. అవి తీసుకొచ్చి దాటిని బగలు పట్టించండి. ఒక రైతులు బగలు పట్టినప్పుడు అంతే. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, మామిళ్లపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దౌర్జన్యానికి దిగారు. ధూళిపాల నరేంద్ర అనుచరులు దాదాపు 2 వారాల క్రితం ఇక్కడ మొక్కజొన్న రైతులపై దాడి చేశారు. వాళ్ళ గోడౌన్ పాల్గొట్టారు. దీనికి సంబంధించి 15 మంది మొక్కజొన్న రైతులపైన ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళను పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు. నిన్న కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వచ్చారు. జోగి రమేష్ ను లోపలికి మామిళ్లపల్లిలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకుని వారిని తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ జూపూడి ప్రభాకర్ గ్రామంలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. వాళ్ళతో పాటుగా ఎవరైతే మొక్కజొన్న బాధితులు ఉన్నారో రైతులు, వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. కానీ పోలీసులు అంబటి మురళి ఇంట్లో అంబటి మురళి అలానే ప్రభాకర్ ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఇంటికి వెళ్దామని ఒక్కసారిగా పోలీసులు వచ్చి లోపలికి వెళ్లారు. జూపూడి ప్రభాకర్ ఉన్న గదిలోకి బెడ్రూమ్ లోకి వెళ్లి అత్యంత దారుణంగా దౌర్జన్యం చేసి ఆయన్ను ఈడ్చుకొచ్చిన పరిస్థితి. మనతో నాయకులు ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తారు దీన్ని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేస్తా కూటమి ప్రభుత్వం గత 15 రోజుల క్రితం ధూళిపాల అనుచరులు రౌడీ ముఖాలను వేసుకొచ్చి, కూటమి రౌడీలను వేసుకొచ్చి ఆ గోడౌన్ రైతుల అమాయక రైతులని 6 కాలం కష్టం చేసిన రైతుల పంటని కూలగొట్టి తీసి సీజ్ చేశామని చెప్పి అది అక్రమంగా నిలువించాలని చేశారు. అలాంటిది దాని మీద నిజ నిర్ధారణ కోసం అంబటి మురళి గారు 12 రోజుల నుంచి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంది. రైతులు వ్యవసాయం పండగని, వ్యవసాయంతోనే బతుకుల్లో మార్పు వస్తుందని, పేదలకు అండగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రంలో మహానేత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాలన జరిగించారు. అదే చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ఎప్పుడు కూడా
ఉన్నారు. అన్యాయం చేస్తా ఉన్నారు. దళారులకు అప్పచెప్పి దళారులతో కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా. మీరు కూడా చూశారు ప్రభాకర్ గారిని ఎలా అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లారు. అత్యంత ఆయన 60 ఏళ్ల పై వయసు కలిగిన పెద్ద వ్యక్తి. మౌలిపల్లి పల్లెలో ఎస్సీ కాలనీలో 2 కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పరామర్శ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండడానికి భరోసా ఇవ్వడానికి వస్తే ఆయన్ని ప్రశ్న అవ్వడానికి మురళి గారి ఇంటికి వస్తే దానికి ఆయన ఈ కార్యక్రమంకి వచ్చే ఉద్దేశంతో ఆయన్ని అత్యంత పాశవికంగా ఈడ్చుకెళ్తాం జరిగింది పోలీసు వారు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మీరు పద్దాక వాళ్ళు చెప్పడం మీరు చేయటం, మీరు పసుపు చక్కాలేసి ఉద్యోగం చేస్తా ఉన్నారు. ఇది మంచిది పద్ధతి కాదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యోగం చేయాలని కోరుకుంటా ఉన్నాం. మహిళలను కూడా అత్యంత దారుణంగా నెట్టివేయడం జరిగింది. అమ్మ మీరు కూడా అడ్డుపడ్డారు. ఏంటి పోలీసులు మీ పట్ల ఎట్లా ప్రవర్తించారు? ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి మరి మొక్కజొన్న కొనుగోలు మరి లేనందువల్ల, రేట్లు లేనందువల్ల గోడౌన్లో దాచుకోవడం జరిగింది. మరి అరాచకంగా టీడీపీ కార్యకర్తలు గాని, గోండాలు గాని, నరేంద్ర గారి అనుచరులు గాని మరి గోడౌన్ పైన దాడి చేసి స్వెటర్ పగలగొట్టి లోపల వైసీపీ జెండాలు వేసి మరి మురళీ సార్వేనని మరి ప్రూవ్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఏదన్నా ఉంటే మరి పార్టీ మరి అధికార పరంగా వచ్చి దాన్ని చూసుకోవాలి కానీ ఏమీ లేకుండా మరి అనేక రకాలుగా పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని గాని, మగవాళ్ళని గాని, పెద్ద వాళ్ళని గాని, అసలు ఆడవాళ్ళని కూడా లేకుండా ఈడ్చుకెడుతున్నారు. మరి పైపెచ్చు ప్రతి ఒక్క ఫోనుల్లో గాని చూస్తాం, సోషల్ మీడియా గానీ వీటిలో గానీ వాటిలో గానీ వస్తాం. జరిగిన ఘటనలో మీరు అడ్డుకోబోయారు. పోలీసులు మీ పట్ల ఎట్లా ప్రవర్తించారు? అమానుషంగా ప్రవర్తించారు. 2 ఎస్సీలు చనిపోయారు. మరి వాళ్ళ పలకరిద్దామని జూపూడి ప్రభాకర్ గారు వచ్చారు. అలా కూడా కాకుండా కూడా అసలు డైరెక్ట్ గా ఎవరికి చెప్పకుండా కూడా లోపలికి రూమ్ లోకి వెళ్లి అమానుషంగా ఈడ్చుకొని మురళి గారిని అరెస్ట్ చేసి మరి మేము అడ్డుకుంటున్నా గానీ నెట్టేసి, లాగేసి, కొట్టేసి అసలు గందరగోళం చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? అధికారం ఉందని అధికారం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. అధికారం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఆడవాళ్ళ మీద మరి పోలీసులు ఇంత అరాచకంగా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు సార్. మీరు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మరి ఇంత ఆశగా ఆరాధిస్తున్నారు. మన జోగి రమేష్ గారిని కూడా ఇంతే చేశారు. నేను అడ్డుకోబోగా మమ్మల్ని మహిళలను కూడా లేకుండా నెట్టివేసి, కొట్టివేసి ఈడ్చుకెళ్లారు. అలాగే ఈ రోజు కూడా అలానే జరిగింది. మేమైతే దీని పట్ల ఖండిస్తున్నాం. మేము ఊరుకోం. అన్న ఏంటి పరిస్థితి? సార్, మన జూపూడి ప్రభాకర్ అన్నని మామిళ్ళపల్లి మనుషులు చనిపోతే వారిని మేము ఇన్వైట్ చేయడం అనేది జరిగింది మా నియోజకవర్గంలో. ఎందుకంటే మా దళితులకి అండగా, అన్ని విషయాల్లో అండగా ఉంటున్నాడు అన్నని పిలుచుకుంటే మాకు కొంచెం గౌరవంగా ఉంటుందని మేము మామిళ్ళపల్లి గ్రామానికి మేము పిలుచుకున్నాం. అయితే అన్న ఆ సమయంలో వచ్చిన తర్వాత ఇక్కడ మామిళ్ళపల్లిలో మన అంబటి మురళి గారి ఇల్లు ఉంది కాబట్టి అక్కడ ఫ్రెష్ అవుదామని అతను రూమ్కి వెళ్ళడం జరిగింది. అయితే మేము ఆ చనిపోయిన కార్యక్రమం దగ్గరికి అన్నం తీసుకురావడానికి మేము వెళ్ళంగా అప్పుడు పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఒక్కసారిగా వచ్చిపడి అన్నని విపరీతమైనటువంటి దుర్భుషలాడి మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏంటి అని అన్నారు. అన్న వివరంగా చెప్పారు. అయ్యా నేను వచ్చింది ఇలా మనుషులు చనిపోతే వచ్చాను. నాకు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి పరిపాలన ఉంది, ఈ విధంగా చేస్తున్నారని నాకు తెలియదయ్యా. ఈ విధంగా చేసి ఉన్నట్లయితే ఇంత విధిగా మొన్న కూడా జోగి రమేష్ గారిని ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గత 15 రోజుల నుండి అంబటి మురళి గారిని ఈ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇలాంటి పరిస్థితుల్లో జూపూడి అన్నని, అతనికి ఆరోగ్యం చాలా బాగోదు, 60 సంవత్సరాల పైన వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా అమానుషంగా పట్టుకొని 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని ఎత్తుకెళ్లి 100 మంది మనుషులుంటే వాళ్ళలో నెట్టుకుపోయారు సార్. అతనికి ఏదన్నా అయితే ఎవరండి బాధ్యులు? ఎవరు ఇవ్వగలుగుతారు? మిమ్మల్ని కూడా నెట్టేసినట్టున్నారు పోలీసులు. చాలా విచక్షణారహితంగా అడ్డొస్తే రైతులకి సంఘీభావంగా రోజు మేము వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్న క్రమంలో ఈ విధంగా మమ్మల్ని లాగేయటం, ఒంటి నిండా దెబ్బలే, ఈ విధంగా మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు పోలీసు వారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఈ విధంగా అరాచక పాలన పొన్నూరు పట్టణంలో నరేంద్ర కుమార్ రాక్షస పాలన కొనసాగిస్తా ఉన్నారు. పొన్నూరులో రాక్షస పాలన లిటరల్లీ. ఎందుకంటే వాళ్ళేదో మొక్కజొన్న పండించుకొని నిలవబెట్టుకున్నారు. అది అక్రమంగా నిలవించుకున్నారు. మురళీకృష్ణ గారు దాని మీద కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఎన్నెన్ని తిప్పి కొడితే 2000 బస్తాలు మొత్తం అమ్ముకుంటే ఎంత వస్తాయి? 4 లక్షలు 3 లక్షలు వస్తాయి. కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన కాన్స్టిట్యున్సీకి, కోట్లు. మరి ఆయన్ని కూడా ఈరోజు మా నాయకుడు అంబటి మురళీకృష్ణ గారిని విచక్షణారహితంగా అత్యంత దుర్మార్గంగా ఆయన్ని బండిలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇది దుర్మార్గం, ఇది అమానుషం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం వీళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యాన్ తీసుకొచ్చారు, స్పెషల్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మీరు కనుక ఆందోళన చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా
పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని చుట్టుముట్టారు. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాము, మీరు సైలెంట్ గా వెళ్లిపోవాలని కూడా బెదిరిస్తూ ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.